హాయ్ రే హాయ్ బొరుగులు మిచ్చారు స్మార్ట్ ఉంటాడు. నాన్ వెజ్ ఎలా ఉంటాడు ఆ ముంత ఇదే అభయ 12 సంవత్సరాల ముంత అవునా? నేను కూడా రోజు వస్తానులే. ప్రతి రోజు అక్కడికి టిఫిన్ అన్న మానేస్తాను, అన్నం అన్న మానేస్తాను. కానీ ఏం పేరు నీ పేరా? దినేష్ అన్న. దానికి ముందు వద్దే మన వాళ్ళకి తెలుసా? హాయ్ రే హాయ్ బొరుగులు మిచ్చారు చూస్తుంటే నోరు రే రోయ్ ముద్దుగా ఏ రూపురా ఏ రంగురా ఏ రూపురా ఏ రంగురా సాయంత్రం పూట కలేస్తుందిరా అయ్య బాబోయ్. ఎవరిసో నమస్తే అభయ మందలు ఏంటంటే తమ్ము చూశారు కదా. అవును, బొరుగులు మిచ్చరు మోస్ట్ అండర్ రేటెడ్ బొరుగులు మిచ్చరు సామె. ఇది కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి డైకాస్ రోడ్డులా రేష్మా బిర్యానీ. ఆ నుంచి కొంచెం ముందుకు రాగానే ఎడం పక్కనే ఉంటుంది బండి, ఏడే పెడతారు రోజు. అది మందల సాయంత్రం పూటే అబ్బా ఈయన దగ్గర బొరుగులు మిచ్చరు ఉంటుంది. ఇంటికి తీసుకుపోయినా కానీ పార్సల్ అరగంట సేపు మెత్తగానే పోదు, కరకల్లాడుతూ ఉంటుంది. అబ్బా ఎప్పుడు చూసినా కానీ ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ కలగద్ది. బొరుగులే కాదు అన్న దగ్గర చాలా ఉన్నాయి. ఆ కథ మందం తెలియాలంటే అన్నతో మాట్లాడేద్దాము. కరకరలాడే బొరుగులు మిచ్చరు మాత్రం ఈయన నాకు భలే ఇష్టం. అభ్యా మొన్న వెళ్ళాదు వాంగా వెల్కమ్ టు రండి. అభయ ఇదిగోండి అన్న పేరు కృష్ణ. నమస్తే. మన ఎవరికి నమస్తే చెప్పు ఒకసారి. నమస్తే అన్న. మా అన్న ఇప్పుడు టోపీ అసలు తీడయ్యా, స్మార్ట్గా ఉంటాడు. నాన్ వెజ్ ఎలా ఉంటాడో ఆ విధంగా ఉంటాడు. అన్న సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నావు అంటే నాకు తెలిసినంత వరకు అభయ ఈ దోమన పోతే ఖచ్చితంగా తినేసిపోతావు. అవునా కదా? కానీ ఎప్పటి నుంచో ఈడే చేద్దాం అనుకున్నా లేట్ అయిపోయింది. అవును కదా? కానీ దేనికన్నా ముహూర్తం రావాలా. ఈ రోజు కుదిరింది ఈ సాయంకాలం. సరే ఒక్కసారి మన ఎవర్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి బొరుగులు మిచ్చరు ఉంది? నేను పెట్టి 12 ఏళ్ళు అన్న. 12 ఏడు పెట్టి 4 ఏళ్ళు వాటిని కాడ పెట్టినాను. సూపర్. ఈ 14 సెంటర్లో కాడ పెట్టినాను. మొత్తం 12 ఏళ్ళు పెట్టి. సూపర్ అన్న. ఎక్కడ కూడా మనం పెడితే ఇంక తిరిగిలే అన్న. నిజంగా అన్న ఇప్పుడు ఆ ముంత ఇదే అభయ ఈ ముంత మ్యాటర్. అసలు చాలా మంది స్టీన్ గిల్లు వేసి కలిపేస్తారు కానీ ఈ ముంతలో వేస్తేనే అసలు సేఫ్ బొరుగులు మిచ్చరు బయటపడదు ఆ టేస్ట్. అయితే ఈ ముంత దీని హిస్టరీ ఏంది? ఈ ముంతదే ఇది ఏడంతే 12 సంవత్సరాలు 12 సంవత్సరాల ముంత ఏందమ్మా? కేరళలో కొన్నాం. సూపరు. కేరళలో కొన్న ముంత అభయ ఇదే 12 సంవత్సరాల నుంచి వాడుతున్నారంటే అర్థం చేసుకోండి. సూపరు. అయితే సక్క ఎర్రగడ్డలోకి వస్తున్నావు. కొత్తిమీర ఎర్రగడ్డలు సన్నగా తరగాలి దీంట్లోకి కదా? అసలు ఎట్ట అంటే ఈ టేస్ట్ నీకు అసలు ఎట్టొచ్చింది? మా బాబాయ్ చేస్తా వచ్చేసింది. మా బాబాయ్ హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఆయన సుఖామార్గం పోయి అక్కడ నేర్చుకున్నావు. కానీ అన్న బొరుగులు మెత్తగా బాగున్నా అరగంట అయినా సరే ఎవరిసో బెట్టి కడతాను కావాలంటే ఇక్కడికి రండి. బొరుగులు అరగంట తర్వాత మెత్తగా పోతే ఇంకా మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో చేయండి. డబ్బులు నేనే రిటర్న్ ఇస్తా. ఆ విధంగా ఉంటుంది. అయ్యో బొరుగులు అంటే మామూలుగా పైన వేస్తారు ఎర్రగడ్డలు అప్పటికప్పుడేసి మెత్తగా పోతాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు పైన ఎర్రగడ్డలు వేస్తారు, సపరేట్గా వేస్తారు. ఆ విధంగా వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. బొరుగులు మెత్తగా ఉంటాయి. కానీ కొన్ని దగ్గర లేదు 5 నిమిషాలకి ఏమిటి ఇప్పుడు దాంట్లో కూడా ఎర్రగడ్డలు పైన పెడతారు కదా. కొన్ని దగ్గరలో మెత్తగా పోద్ది. టెక్నిక్ ఉంటుంది అన్న. దీంట్లో టెక్నిక్ వల్ల ఉంటుంది. చూడండి కస్టమర్లు మాత్రం సందు ఉండరు సామె నిజంగా. సరే మన దగ్గర బొరుగులు మిచ్చరు ఇంకేమీ ఉంటాయా? మన దగ్గర బొరుగులు మిచ్చరు, ఎగ్ బోండా, అటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆలు బజ్జీ. వీటికి పులుసు గారిపోద్ది అన్నకి. సాయంత్రం 4 గంటలకు వస్తాడు. 4 గంటలకు వస్తాడు. రాత్రి 9 దాకా ఖచ్చితంగా ఉంటాడు. 15 కిలోలు. అబ్బా
సరైన మ్యాటర్ అన్న. ఎన్ని ఉప్పు కారం ఇలా నెయ్యి ఏంది ఇది మసాలా అది ఆడక వస్తున్నా నెయ్యి ఇది చాలా మంది నూనె వేస్తారు. నేనేనన్నా రూపాయి పైన క్వాలిటీ వేస్తా నీకు బొరుగుల్లోనే ఆడే తెలిసిపోద్ది నీకు. సూపర్ అది ఇలా అదేంది అసలు మెయిన్ ఇదిగో ఈ మసాలా అభయ సీక్రెట్ రెసిపీ దీంట్లోనే ఉంటుంది మందలంతా. అదే టేస్ట్ సూపర్ టేస్ట్ ఇది మామూలు మసాలా కాదు. పెట్టి వేస్తాయి. కేజీకి 100 సూపర్ కానీ సీక్రెట్ రెసిపీ ఎవరు చెప్పరు. పెట్టి వేస్తా అందువల్ల అంత టేస్ట్ ఉంటుంది. సూపర్ అన్న. దాంట్లోనే మనకి టేస్ట్ వచ్చింది బాగుంది కూడా. సరే అయితే ఒక్కసారి తీసుకోపోతే మళ్ళీ వస్తారు. ఖచ్చితంగా వస్తారు. అరకిలో నెయ్యి వేస్తే 4 కిలో పేటర్ వేస్తాం దాంట్లో అంతే. సూపర్ బా అభయ ఇదిగోండి నిమ్మకాయ రసం. చాలా మంది ఫ్రెష్ నిమ్మకాయ రసం ఏ రోజు వరకు ఫ్రెష్ అన్న వరకు ఏది కూడా క్వాలిటీ ఒరిజినల్ ఉంటుంది. పడేసి మళ్ళీ డబ్బా క్లీన్ చేసుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళా శుభ్రంగా ఫ్రెష్ నిమ్మకాయలు. సూపర్ అమ్మా. ఏ రోజుకి ఆ రోజు వస్తువా. హెల్తీ అనే ఫుడ్ అయితే ఉండదు అన్నాడా. ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది. ఒకసారి రేట్లు ఇప్పుడు బొరుగులు మిషన్ ఎంత? 30. బజ్జీ 20 రూపాయలు 3 వచ్చి 20. ఏదైనా కానీ అరటికాయ కానీ మిరపకాయ కానీ ఏదైనా ఎగ్ బాండ్ వరకు 20 రూపాయలు. ఎగ్ బాండ్ ఎంత? 20 రూపాయలు. ఎగ్ బాండ్ 20. అభయ అది మందల రేట్లు కూడా చాలా సాదా సీదాగా ఉంటాయి. కస్టమర్లు చాలా వెయిట్ చేస్తున్నారు. సరే అయితే ఒకసారి మన ఎవరికి బాయ్ చెప్పు. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా అన్న బొరుగులు మిక్చర్ కోసం ఖచ్చితంగా ఈ దావన పోతే ఖచ్చితంగా తీసుకోపోండి. ఆ విధంగా ఉంటుంది మందల. నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరా? మురళీకృష్ణ. అబ్బా మురళీ గారు భలే ఉన్నారు రింగులా. నాకు కూడా భలే తిరగతాయి. ఏమన్నా అందగాడే అన్న మురళి అన్న. సరే ఏంది మందల బొరుగులు మిక్చరు? బొరుగులు మిక్చర్ కాదు ఇది అమృతం. అది ఎట్టుంటది మామూలుగా రుచి? కరకరలాడద్ది. టేస్ట్ బాగున్నది. అరగంటనే మెత్తగా పోదు. నేను రోజు ఏడుకు వచ్చేది అంట. అవునా? నేను కూడా రోజు వస్తానులే. ప్రతి రోజు ఏడుకు వచ్చి టిఫిన్ అన్న మానేస్తాను, అన్న మానేస్తాను. కానీ ఈ అమృతాన్ని మీరు ఇది ఒకసారి తినేసి బావాల్సింది. రోజు ఒకసారైనా కావాలంటే వాళ్ళని అడగండి. ఆయన నువ్వు అడగబల్లే. ఆయన నాకు ఎప్పుడో తెలుసు. అసలు ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది కానీ ముహూర్తం ఇవాళ కుదిరింది. పర్మిషన్ పెట్టి త్వరగా వచ్చా. ఒకసారి బజ్జీలు అయిపోతున్నాయి ఉండటం నిజమే అయిపోయింది. ఇప్పటికి బజ్జీల కోసం అయిపోతుందని చెప్పి త్వరగా వచ్చి బజ్జీలు తినే తర్వాత బజ్జీలు తినాలా. సూపర్ అన్న. సూపర్ టేస్ట్ వరకు బాగున్నది. మనం 10 మంది 100 మంది చెప్పినా సరే ఇంకా అదే టేస్ట్ వరకు బాగుంది. తగ్గేదేలా ట్రై చేయండి. తర్వాత ఏదో మాట్లాడండి. రోజు నేను కూడా తీసుకుపోతా. బాగుంది. సూపర్ టేస్ట్ వరకు తగ్గేదేలా. తమ్ముడా నమస్తే. ఏం పేరు నీ పేరా? యశ్వంత్. అబ్బా సరే ఏంది మిరపకాయ బజ్జీ అట్టికాయ బజ్జీ? అదే అట్టికాయ ఎట్టుంటుంది రుచిడా? బళ్ళే ఉంటుంది. అంటే బొరుగులు మిచ్చిడా కథకం ఉంటుంది. బజ్జీలు కూడా ఇక్కడ బాగుంటాయి. మెత్తగా బాగులే ఉంటుంది. భలే ఉంటుంది. ఏదో తినే ఒకసారి నా ముందా. అబ్బా కొరుకు ఏయ్ ఎట్టుందా? సూపరా. మిరపకాయ బజ్జీ అయితే అందరూ కారంగా ఉంటుంది అని చెప్తారు కానీ ఇక్కడ కారం ఉండదు, కొంచెం స్వీట్గా ఉంటుంది. తమ్ముడా నిన్ను ఏడో చూసాను తమ్ముడా. దినేష్ నీ పేరు వస్తుంది దానికి ముందు. నువ్వేనా? అభయ ఈ పిల్లోడు మామూలు పిల్లోడు కాదు. ఏం పేరు నీ పేరా? దినేష్ అన్న. దానికి ముందు మన వాళ్ళకి తెలుసా? సరే ఏంది ఇవాళ సాయంత్రం ఏడా ఏంది అది? అన్న దగ్గర బొరుగులు మిక్చర్ చాలా బాగుంటాయి అన్న. సాయంత్రం తినాల్సిందే ఒకసారైనా. రోజు సాయంత్రం వేయాల్సిందే. ఇంకా అన్నిట్లోకి మనం బొరుగులు మిక్చరే. అన్నిట్లో కంటే అన్ని అన్న. అన్నం తినే ముందు, అన్నం తినిన తర్వాత, నీళ్ళు తాగే ముందు, నీళ్ళు తాగిన తర్వాత ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. చాలా బాగుంటుంది. రుచి ఏ విధంగా ఉందా? రుచి చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. కొంచెం స్పైసీగా ఆనియన్స్ అన్న దగ్గర చాలా బాగుంటుంది బొరుగులు మిక్చర్ అయితే. నమస్తేనా. ఏం పేరు మీ పేరా? అక్బర్. ఏంది అంటారు? మిరపకాయ బజ్జీ అట్టికాయ బజ్జీ? అట్టికాయ బజ్జీ బాగుంది. రుచి బాగుంటుందా? నిమ్మకాయ పిండుకొని వా తింటా మజానే వేరు. బాగుంటుందా? మొత్తం అన్నా నిజంగా ఇప్పుడు దాకా ఇంకా పొట్ట ముందుకు వచ్చేసింది తిని అందరి దగ్గర తినేసా నేను. ఇంకా అది కూడా తిన్నానంటే ఇంకా డ్యామ్ గేట్లు వేసేసినట్టే. పొద్దున నేను ఇబ్బంది పడతా కానీ నువ్వు తిను. ఏం తింటున్నావు కదా రుచి ఏ విధంగా ఉందని అడగడానికి వచ్చా. బాగుంది. సరే తినన్నా మంచిదన్నా. అభయ మొత్తం చూసారు కదా వీడియో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అయితే ఈ దావన పోతే ఖచ్చితంగా తినండి స్వామి. అమృతంగా ఉంటుంది. ఏంది బొరుగులు మిక్చరు, అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, అట్టాకి ఎగ్గు బోండా అన్నీ బాగుంటాయి. అది మందులో ఇవాళ వీడియో. మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.
అయ్యా చెప్పడం మర్చిపోయా, సాయంత్రం నుంచి 4 గంటల నుంచి అన్నం ఇక్కడ బండి పెడతాడు, రాత్రి 9 గంటల దాకా. ఈ దవన పోతే ఖచ్చితంగా తినండి. మెత్తగా అయితే బొరుగులు అసలు ఏడకి పోవు, ఆ విధంగా ఉంటుంది అన్న బొరుగులు మిచ్చరు.